ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఎరుబోలు సెరుబోలు మరిదూత గణములు నురుతారంబుగా కొలువ నోపో శ్రేష్ఠుడవివు కొనియాడ తరమేలు సర్వలోకంబుల బర్హుదేవుడవయ్యు నూర్వి జగతికే గుదించితి నీవు కొనియాడ తరమేలు నరులయందున కరుణ దర సమాధానంబు చిరకాలమున మహిమ పరగా చేయుదు వీవు కొనియాడ ప్రియులారా, ఈ ఉదయకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని మనం చదువుకుందాం. అందరం కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి లూకా సువార్త 2వ అధ్యాయము 9వ వచనాన్ని కలిసి చదువుకుందాం. ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచాను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయచ్చు ఉన్నాను. 11వ వచనం, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ప్రియమైన దేవుని కుటుంబీకులారా, మీ అందరికీ కూడా ప్రభు పేరట అడ్వెంట్ శుభాలు అందచేస్తూ ఉదయకాలపు ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న మీ కుటుంబాలు, అలాగని దినము మీ కుటుంబాల్లో జరుగుతున్నటువంటి జన్మదినాలు, వివాహ దినాలను బట్టి అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తున్నా. దేవుడు మీకు తోడుగా ఉండునుగాక. మంచిదండి. అడ్వెంట్ కాలంలో కుటుంబాలు చాలా హడావుడిగా ఉంటాయి. క్రిస్మస్ పనుల మీద చాలా ప్రయాణాలు ఉంటాయి, షాపింగ్లు ఉంటాయి. అయినప్పటికీ కూడా ప్రతి ఉదయకాలము కూడా ఈ అడ్వెంట్ కాలపు ఆరాధనల్లో ప్రభుని ఆరాధిస్తూ ఉంటుడుగా క్రీస్తు ప్రభు యొక్క ఈ యొక్క శుభాలు
మీకు కలగాలని ప్రభు పేరట ప్రార్థన చేస్తూ ఉన్నా. ఈ దినము దేవుని యొక్క అంశము దూతల శుభవర్తమానం. దూతల శుభవర్తమానము అనే అంశములో ఈవేళ అదే దూతలు మన కుటుంబాలకు ఇదే వర్తమానాన్ని వాక్యము ద్వారా తీసుకుని వస్తూ ఉన్నాయి. మీరు భయపడొద్దు, దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. ఎంత శుభవార్త అండి! లోకములో ఉన్నటువంటి వారికి ఎంత శుభకరమైనటువంటి ఆనవాలు ఈ పరలోకపు దేవదూతలు తీసుకుని వచ్చి తెలియచేస్తున్నాయి. ఆలోచన చేస్తూ ఉన్నామా? తెల్లవారి లేస్తే ఒక్కొక్క పర్యాయం ఏ దుర్వార్త వినాలో అనే భయము, ఆందోళన మన కుటుంబాలకే కలుగుతూ ఉంటారు. ఈ 2 దినాలు సంభవించిన తుఫానును బట్టి ఈ క్రిస్మస్ దినాలలో ఏ ఆటంకాలు కలుగుతాయో అని కూడా భయపడినటువంటి కుటుంబాలుగా మనం ఉన్నాము కదా. కానీ దేవుని యొక్క దూతలు పరలోకము నుండి ఈ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది మొట్టమొదటిగా పరలోకము నుండి భూలోకానికి దిగి వచ్చిన వెంటనే ఆ గొర్రెల కాపరులకు ఒక శుభవర్తమానాన్ని వారు అందించినట్లుగా చూస్తున్నాం. ఈ శుభవార్తతో వారిలో కలిగినటువంటి భయము, ఆందోళన అది దూరపరచబడి ఉన్నదని చెప్పటానికి ఉదయకాలం ఇష్టపడుతూ ఉంటున్నాం ప్రియులారా. అదే విధముగా లోకమంతా, గొల్లలు మాత్రమే కాదు, లోకమంతా కూడా మరణ భయము చేత ఆందోళనతో ఉంటూ ఉన్నప్పుడు, లోకము అంతా కూడా అశాంతిలో జీవిస్తూ ఉంటున్నప్పుడు, ఈ శుభవార్త ద్వారా లోకము తెప్పరిల్లినట్లుగా చూస్తూ ఉంటూ ఉన్నాం. సేద తీరినట్లుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. ఇక్కడ గొల్లలు ఏ విధంగా వారు మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు అని ఆలోచన చేస్తే, ఆ దూతలు ఒకవేళ ఏ భూతమో దయ్యమో అని వారు భయపడినట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. మన జీవితాల్లో కూడా ఒక్కొక్కసారి ఏదైనా మేలుకరమైనటువంటి మాటలు చెబుతూ ఉంటే అవి మాకు నష్టాన్ని కలిగిస్తాయేమో, కష్టాన్ని కలిగిస్తాయేమో, హాని కలిగిస్తాయేమో అని మనం ఏం చేస్తామంటే ఆ మాటలు మనం విన్నా వాటిని ఆచరించటానికి భయపడతాం. ఎవరైనా ఆప్తులు, స్నేహితులు ఇటువంటి మంచి మాటలు చెప్పేవారిని కొన్ని విషయాల్లో ఏం చేస్తామంటే వారిని మన కుటుంబాలకు దూరపరుచుకుంటూ ఉంటాం. ఏమైనప్పటికీ కూడా దేవుడు ప్రతి కుటుంబానికి కూడా ఆయన రక్షణ కలుగు చేస్తున్నాడు అని శుభవర్తమానము పరలోకపు దేవదూతలు ఆ గొల్లలకు తీసుకుని వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అందుకే 9వ వచనము, ప్రభువు దూత వారి యొద్దకి వచ్చి నిలుచుంది అని వ్రాయబడింది. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించింది అని దేవుని యొక్క వాక్యము వ్రాయబడినట్లుగా చూస్తున్నాం. అయితే ఆ దూతను చూచినప్పుడు దేవుని యొక్క మహిమ అక్కడ వారిపై ప్రకాశించుచూ ఉన్నప్పుడు వారు భయపడ్డారు ప్రియులారా. ఒకటి, ఆ దూతలు పరలోకపు దేవదూతలు. ఆ మహిమ దేవునిది. ఎందుకు భయపడాలి అంటే మానవుని యొక్క ఆలోచన ఎప్పుడూ కూడా మంచి మార్గంలో ఉండదు ప్రియులారా. మిస్అండర్స్టాండింగ్ అనేది, తప్పుడు అభిప్రాయాలు, తప్పుడు ఆలోచనలు, తప్పుడు మార్గాల్లో మనం ఎప్పుడు కూడా ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నాం ప్రియులారా. ఈ దేవుని యొక్క వాక్యములో పరలోకపు దేవదూతలు మొదటిగా ఏం చెబుతారంటే, మీరు భయపడొద్దు. మీరు ఎందుకు ఆందోళన చెందుతున్నారు? భయపడవలసినటువంటి
అవసరత లేదు. ఫియర్ నాట్. మీరు భయపడవలసిన అవసరం లేదు. ఇది నీకే కాదు, నాకే కాదు, కొంతమందికే కాదు. ఇది ప్రజలు అందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము. ఎవరికటండి? భూలోకములో ప్రజలైన ప్రతి ఒక్కరికి కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను నీకు తెలియచేయుచున్నాను. ఆ శుభవర్తమానము ఏమిటి అని ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు, ప్రియులారా, దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. క్రీస్తు అనే మాటకు అభిషిక్తుడు అని చక్కటి అర్థాన్ని ఇస్తూ ఉంటూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ వర్తమానము ఎవరికి తెలియచేశారంటే, పరలోకపు దేవదూతలు వచ్చి ఆ దేశములో ఉన్నటువంటి కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందలు కాచుకులుచూ ఉంటుండగా అనే మాట. ప్రియులారా, మనము ఒకవేళ ఇంటిలో ఉన్న, ఇంటి బయట ఉన్న, అడవిలో ఉన్న, సుఖముతో ఉన్న, దుఃఖములో ఉన్న, మనుష్యులతో ఉన్న, మనుష్యులు విడిచిన ఈ ఉదయకాలం ఒక మాట మనం అర్థం చేసుకుంటారో ప్రయత్నం చేద్దాం. లోకరక్షకుడైన యేసయ్య మనతో ఉండటానికి ఆయన వచ్చాడు. ఎక్కడో పొలములో మందలు కాచుకొనుచున్నటువంటి గొర్రెల కాపరులకు దేవుని యొక్క దేవదూత ప్రత్యక్షమై వారికి శుభవర్తమానం తెలియచేసినట్లుగా దైవవాక్యములో ఇక్కడ వ్రాయబడుతూ ఉన్నది. దేవుడు మనలను విడనాడు వాడు కాదు. అందుకనే ఇమ్మానుయేల్ గాడ్ బి విత్ us. దేవుడు మనకు తోడు, మనతో ఉండే దేవుడు. ద డిస్టెంట్ గాడ్ బికమ్ నియరర్ అనే మాట వాడుతున్నాడు ఒక పండితుడు. ఎక్కడో పరలోకములో ఉన్న దేవుని కుమారుడు మనతో ఉండటానికి ఆయన మన మధ్యగా వచ్చాడు. మనకు సమీపంగా ఉన్నాడు, మనతో ఉంటాడు. అందుకనే మీరు భయపడద్దు. దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానము నేడు నేను మీకు తెలియచేయుచున్నా. అట్టి కృప మనం కూడా పొందుకుంటారు. దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈ ఉదయకాలం నీ పరలోకపు దేవదూతలు భూలోకానికి తెచ్చిన వర్తమానము, శుభవర్తమానమును బట్టి స్తోత్రాలు. ఇదే వర్తమానం ఈ ఉదయకాలపు ఆరాధనలో ఉన్న ప్రతి బిడ్డతో, ప్రతి కుటుంబంతో మీరు తెలియజేస్తూ ఉన్నారు. నాయన, స్వస్థతలు, రక్షణ కలుగుచేయండి. స్వదేశ విదేశాల్లో ఉన్న వారిని కాచి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే జేమ్స్ మోహన్ రావు గారు దంపతులు కొరకు నా తండ్రి, అలాగే ప్రభా ఇదిగో తండ్రి నాయన స్వీడన్లో ఉన్న వారి బిడ్డల కొరకు, నాయన ఇమ్మాన్యుయల్ రాజు గారి కుటుంబము కొరకు, వారి రక్త సంబంధాలు అందరి కొరకు, రక్షణ కొరకు, స్వస్థత కొరకు, ప్రత్యేకించి ప్రార్థన కొరకు ప్రతి కుటుంబము కొరకు ఉదయకాలం ప్రార్థిస్తూ నీ శుభవర్తమానాలతో ఈ కుటుంబాలు నింపుమని యేసు నామమున వేడుకొలుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఏడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము, శోధనలోని తెక్క కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.